భాష్యము అని కూడా అంటూ ఉంటారు. మొదలు పెడుతున్నాము. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయినో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావ అనుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మానామపి సుతరాం ఇతరేతర భావానుపపత్తి. ఇక్కడి నుంచి ప్రారంభం చేశారు. అయితే ఇక్కడ ఒక సందేహం మనకు కలుగుతుంది. ఎవరు ఏ గ్రంథాన్ని ప్రారంభం చేసినప్పటికీ ఏం చేస్తారు చెప్పండి? మంగళాచరణ చేస్తారు. మంగళాశాసనం కాదు, మంగళాచరణ. నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరేతు. ఒక గ్రంథం కానీ ఒక పని కానీ పూర్తి కావాలి అంటే మంగళాచరణ చేస్తారు కదా. మరి ఈయన ఒక్కసారే మొదలు పెట్టేశారు గ్రంథాన్ని. మంగళాచరణ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఎద్దుదాచరతి శ్రేష్ఠ తత్వదేవేతర జన, పెద్దవాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు దాన్ని వెనకొచ్చే వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి మంగళాచరణ ఎందుకు చేయలేదు అని ఒకవేళ సందేహం వస్తుందేమో. రాసేవాళ్ళు ఎవరు? ఆయన స్వయం మంగళ స్వరూపుడు. ఇంకా మంగళాచరణ ఏం చేయాలా? స్వయము మంగళస్వరూపుడే. భగవద్గీతకి ఏమైనా మంగళాచరణ ఉందా? ధర్మక్షేత్రం అని ప్రారంభం చేశాడు. ధర్మశబ్దమే మంగళస్వరూపం. రాసేవాడు స్వయం మంగళస్వరూపుడు. మనం అమంగళం కాబట్టి మంగళం చేయాలా? జీవుడు అమంగళం ఎప్పుడయ్యాడు? ప్రకృతితో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి మంగళం అంటే ఇంక వేరే అర్థం తీసుకోకూడదు. ఆయనే నేను శుద్ధిని కాదు అనే భావన ఉంటుంది కాబట్టి, విఘ్నాలు వస్తాయి భయం ఉంటుంది కాబట్టి చేస్తాడు. భయం ఉన్నవాడు కర్ర పట్టుకొని పోవాలి కానీ భయం లేనివాడు కర్ర పట్టుకొని పోతాడా? ఎంతమంది వచ్చినా ఎదిరిస్తాడు. అందుకొరకే ఎవరికైతే భయం ఉంటుందో వాళ్లకు ఇతర పరికరాలు కావాలి. ఇంకా ఎక్కువ భయం ఉంటే ఇంకా పిస్తోల్ వగైరా కూడా కావాలి. భయం ఎవరికైతే లేదో, ఎంతమంది వచ్చినప్పటికీ ఎదిరించే శక్తి కలిగిన వాడు అయితే బాంబులు గింబులు అంత వదిలిపెట్టింది. మిగతా విషయం మనం చెప్పుకుందాము. అలాంటి వాడికి చేతిలో కర్రలు వగైరా అవసరము లేదు. అట్లాగే స్వయం మంగళస్వరూపమైనప్పుడు వేరే దానికితో పని లేదు. ఎట్లాగా? మీరు చీకట్లో వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేయాలనుకున్నారు. ఏం తీసుకుంటారు చేతిలో? లైట్ తీసుకుంటారు వెలుతురు కొరకు. ఎందుకంటే మీ దగ్గర లైట్, అదే సూర్యుడే ప్రయాణం చేయాలనుకుంటే ఆయనకు లైట్ తెచ్చుకోవాలి కదా. ఎక్కడ వంట పోయి ఓ లైట్ కొనుక్కొని రావాలా పాపం. అవసరం ఆయనకి. ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడైనప్పుడు ఆయనకు చీకటి పోగొట్టుకునే దానికి వేరే అవసరంలా. మరి ఎవరికి ఎక్కడైతే ప్రకాశం లేదో, ఎవరికైతే ప్రకాశ స్వరూపులు లేదో వాళ్ళకు కావాలి ప్రకాశం. స్వయం మంగళ స్వరూపుడై ఉన్నాడు ఆయన. శంకర సాక్షాత్. అటువంటిప్పుడు మంగళాచరణ చేయవలసిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయం. కొంతమంది ఏమంటారు, అయితే మాత్రమే ఉంది, వెనక వాళ్ళ కొరకు మరి ఒక పద్ధతిగా ఉండాలి కదా, చేస్తూ పోతుందని కొంతమంది అంటారు. ఎవరి భావన వాళ్ళది. మొత్తానికి ఎట్లా అయితేనేమి ఆయన ఒకవేళ మనసులోనే చేసుకున్నాడేమో, మనసులోనే చేసుకొని రాసుకున్నాడేమో అనే ఉద్దేశం చేత కూడా మనము భావించాం. ఎందుకంటే గ్రంథంలో రాయవలసిన అవసరం లేదు కదా. మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. పని చేసేప్పుడు ఏం చేస్తాం? భగవంతుని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని మనం ఏది ఆ శ్లోకం చెప్పేసేస్తాము, పని మొదలు పెడతాం. దేనిలో రాసాం అప్పుడు రాయాల. ఒకవేళ అట్లాగే చేసడం శంకర భగవత్పాదులు కూడా అనే భావన చేత కొంతమంది అభిప్రాయాన్ని చేశారు. కాబట్టి ఇది అందుకొరకే భాష్యం ఎటువంటిది అన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం వాచస్పతి మిశ్రుడి గురించి. భాష్యం ప్రసన్న గంభీరం అని ప్రారంభం చేశాడు ఆయన. భాష్యం ప్రసన్న గంభీరం. భాష్యం ప్రసన్నమైంది, గంభీరమైంది. గంభీరం అంటే అర్థమేమి? ఒకటి చెప్పాలంటే లోతైంది అని చెప్పుకోవచ్చు, విశాలమైంది అని కూడా చెప్పుకోవచ్చు. గంభీరం అంటే అర్థమేమి? లోతుని బట్టేనా కావచ్చు, విషయాన్ని బట్టి కావచ్చు. అలాంటి గంభీరమే విశాలమే లోత కలిగిన భాష్యంలోకి నేను వెళుతున్నాను అంటే నేను దాన్ని చేస్తాను కాదు. నా వాక్ ఎట్లాగైతే మురికి కాలువ పోయి గంగలో కలిసినందువల్ల గంగ పెరిగిందా? ఏమైంది?
తాను పవిత్రమైంది. గంగ పెరగాల కాలమనుకుందంట, గంగమ్మ తల్లి పోతా ఉంది కాబట్టి నేను కూడా కలిస్తే ఇంకా పెద్దగా అయిపోతుంది అనుకుందంట. అవుతుందా? కాదు. కానీ తాను పోయి అందులో కలిసి తాను పవిత్రం అవుతుంది. అట్లాగే వాచస్పతి మిశ్ర అన్నాడు, భాష్యం ప్రసన్న గంభీరం. అది ప్రసన్నమైంది అంటే ఒక ప్రసన్నతను, ఒక శాంతిని కలిగజేసేది, గంభీరంతో కూడుకుంది. కాబట్టి నా వాక్కును దానిలో ప్రవేశింపజేసి పవిత్రం చేసుకుంటాను అనే భావనతో కలిగి. చూడండి, అంత పెద్ద పండితులైనప్పటికీ ఏమాత్రం కూడా అహంకారం లేని స్థితిని సూచించారంటే సామాన్య మానవుడు అలా చేయగలుగుతాడా? ఏ కొంచెం డబ్బున్నా ఎగిరిపోతాడు, ఈ విద్యున్నా ఎగిరిపోతాడు, తపస్సున్నా ఎగిరిపోతాడు, నా అంతటి వాళ్ళు అనుకుని ఎగిరిపోయే వాళ్ళు చాలా మంది కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ అంత విద్య కలిగినప్పటికీ ఏమాత్రం కూడా గర్వం లేకుంటున్నారంటే అది విద్య యొక్క మహాత్మ్యం, గొప్పతనం. విద్య యొక్క మహాత్మ్యము, గొప్పతనం. దాన్ని ఎవరు కూడా వర్ణించే అవకాశం ఉండదు. అందుకొరకే నిండుకుండా ఎట్లాగైతే తొనకదో, నిండు ఎట్లాగైతే వంగి ఉంటుందో, పూర్ణుడైన వాడు కూడా అలాగే బయటికి కనిపి. అందుకొరకే బయటికి జ్ఞానులు కల్పించకపోయేదానికి కారణం ఏంటిది? వాళ్ళ పూర్ణత్వమే బయటికి కనిపించకపోయేదానికి కారణం. అందువల్ల ఇక్కడ కూడా శంకర భగవత్పాదులు ఒకవేళ ఇక్కడ మంగళాచరణ చేయకపోయినప్పటికీ ఆయన పూర్ణుడై ఉన్నాడు, పూర్ణ పురుషుడై ఉన్నాడు, పూర్ణ స్వరూపుడై ఉన్నాడు, పూర్ణత్వంలో ఉండి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఎట్లాగైతే ఆ కృష్ణ భగవంతుడు పూర్ణస్వరూపుడై కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన ఎవరికి మంగళాచరణ చేయాలి? ఆయన స్వయం భగవంతుడైతే అసలు మాటలు చెప్పింది గాన రూపంలో రాసింది వ్యాసుడు గాని ఆయన శ్లోకాలతో చెప్పలే, అధ్యాయాలతో చెప్పలే. ఎవరు? కృష్ణ భగవంతుడు మాటల్లో చెప్పిన దాన్ని ఈయన శ్లోకబద్ధం చేశాడు మనలాంటి వాళ్ళ కొరకు, అధ్యాయాలుగా నిర్మించాడు. అందుకని కదా వ్యాసుడు అనే పైన వచ్చి అటు చేసినా ఇటు చేసినా అని. కాబట్టి ఒక అధికారం కలిగి ఒక శక్తివంతమైన ఉత్తమమైన స్థితిలో ఉన్నవాళ్ళు మంగళాచరణ చేయవలసిన అవసరం లేదని మనం అనుకోవాలి. అయితే చేయకూడదని కాదు, ఒకవేళ చేస్తే మనసులో చేసుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన మంచి అద్వైత అయినప్పటికీ ఉపాసకుడు కూడా. ఆయనకు నరసింహస్వామి ప్రత్యక్షం ఉంది, అమ్మవారి యొక్క ప్రత్యక్షత ఉంది. ఎందుకంటే ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుందా? అమ్మవారు స్వయం స్తన్యపానం చేయించింది, గుర్తుంది కదా? ఎలా చేయించింది? ఆయన అన్నాడు శివానందలో, నువ్వు నాకు స్తన్యపానం ఏం చేయించావు, సమస్త శాస్త్రాలను కూడా పానం చేయించావు. అందుకొరకు సాహిత్యం, సంగీతం ఇవి రెండు అమ్మవారికి స్తనాలు. సాహిత్య సంగీత విహీన, సాహిత్యం సంగీతం లేకపోతే ఏమన్నారు? తోకలేని పశువు అంటాడు. తోకలేని పశు. సాహిత్యం అంటే ఏంటిది? ఇదంతా కూడా సాహిత్యం. సంగీతం ఏంటిది? సామగాన ఉంది కదా, గానం అంతా ఉంది కదా. అందుకొరకే గానం ద్వారానైనా ఈ సాహిత్యం ద్వారానైనా భగవత్ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సాహిత్య రూపంలో సమస్త సాహిత్యాన్ని నాకు పానం చేయించారనే భావం చేసి శంకర భగవత్పాదులు ఒక దగ్గర అన్న మాట ఇక్కడ అనలేదనుకోండి. కాబట్టి అలాంటి వాళ్ళు మరి ఒక స్థితి కలిగిన వాళ్ళు మంగళాచరణ చేసినా చేయకపోయిందా చేయలేదని మనం అనుకోకూడదు, మనసులో చేసుకొని ఉంటాడు. ఇక్కడ మాత్రం కనిపించలేదు. కానీ విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ప్రారంభం చేశాడు. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయోహో. యుష్మత్ ప్రత్యయము, అస్మత్ ప్రత్యయము అన్నారు. ద్వంద్వ సమానతానికి చివరిలో వచ్చిన పదము రెండింటికి అన్వయం చేయాలి. యుష్మచ్చ అస్మత్చ, యుష్మదస్మత్. తర్వాత ఏమొచ్చింది? ప్రత్యయము వచ్చింది. యుష్మత్ ప్రత్యయము, అస్మత్ ప్రత్యయము అన్నారు. ప్రత్యయం అంటే ఏంటి? ప్రత్యయం అంటే లోకంలో కూడా ఉంది. ప్రియం అది చెప్పమంటే చెప్తుంది. చెప్పు. అది డోమోలో కూడా ప్రత్యయము. చదువుకున్న వాళ్ళకి వస్తుంది వాళ్ళకి. రామ అనేది ఏంటిది? ప్రకృతి. రామ అనేది ఏంటిది? ప్రకృతి. దానికి ప్రత్యయం ఏంటిది? డు. రాముడు అయిందా లేదా? శివ అనేది ప్రకృతి, దానికి ప్రత్యయం ఏంటిది? శివుడు. ఆ డు ఏం చేసింది? ఇప్పుడు
ఆ? ఒక స్వరూపం గుర్తు చేసింది. ఏం స్వరూపము? ఒకడా ఇద్దరా ముగ్గురా? ఒకరా ఇద్దరా ముగ్గురా? ఆ డు ఒక్కడి లు రామశబ్దానికి లు పెట్టామనుకున్నప్పుడు ఏమైంది? అనేక మందిని గుర్తు చేసిందా లేదా? ఇప్పుడు ఆ ప్రత్యయం జయించి ఇప్పుడు ప్రకృతిని సూచించేదాని కొరకు ఆ ప్రత్యయం ఏం చేసింది? స్వరూపాన్ని తెలియజేసింది. కాబట్టి జ్ఞానము అని అర్థం. ప్రత్యయం ఏం చేసింది? అట్లాగే మిగతా ప్రత్యయాలన్నీ కూడా ఉన్నాయి కదా. అందుకని డూమూబులు ప్రథమా విభక్తి వగైరా ఏకవచనం ద్వివచనం మనం ఎట్లాగైతే ఈ భాష చదువుకుంటున్నామో అట్లాగే యుష్మత్ ప్రత్యయము అస్మత్ ప్రత్యయము అంటే యుష్మత్ శబ్దం ద్వారా తెలియజేసేది, అస్మత్ శబ్దం ద్వారా తెలియజేసేది అని మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఏమంటిది? ఒక రకంగా చెప్పాలి అంటే ప్రథమ, ద్వితీయ, ఉత్తమ, మధ్యమ, ప్రథమ. మీరేమంటారు? ఏం పర్సన్ అంటారు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరిని చెప్తుంది? ఫస్ట్ పర్సన్ తనని గురించి చెప్తుంది. సెకండ్ పర్సన్ ఎదుటివాడిని గురించి చెప్తుంది. థర్డ్ పర్సన్ ఏమో ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడో ఉన్నవాడికి కాదు, వాడిద్దరికి సంబంధం లేని వాడికి అక్కడే ఉన్నాడని చెప్పదా ఏంటి? ఈ ఆయన ఎక్కడో చెప్తావు అక్కడ వాడికి కదా. నీ ఎదుటివానికేమో సెకండ్ పర్సన్ అయిపోయా, ఫస్ట్ పర్సన్ నీవైపోతావి. ఆ పక్కనే ఉన్నా అతను అంటావు కానీ నీవు అనవుగా, హీ అంటావు కానీ యూ అనవుగా ఇంగ్లీష్లో అయితే. అట్లాగే తను తనకంటే భిన్నం, తన ఎదుటివానికి తప్ప మూడో వాళ్ళు ఎవరైనా కానీ థర్డ్ పర్సన్ కింద వచ్చేస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని సంస్కృతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్నవాడికి హి, వాడికి సంబంధం లే. మధ్యమ పురుష అంటే ఎదుటిగా ఉన్నవాడికి. ఉత్తమ పురుష అంటే తనకు ఉత్తమంగా భావించరుగా, నికృష్టంగా ఎవరు భావించరు. అందుకరకే ఫస్ట్ పర్సన్ ఏదైతే మనం అన్నాం, అయితే ఇది కొంచెం మీకు మాకు తేడా. మీరు పైనుంచి కిందికి వస్తారు, మేము కింది నుంచి పైకి పోతాం. మీ ఇంగ్లీష్ ఏమో పైనుంచి కిందికి అంటే పైనుంచి కిందికి దూకేసేస్తారు, మేము కింద ఉన్న వాళ్ళంతా పైకి పోతా ఉంటాం. ఇప్పుడు ఏంటిది? ప్రథమ పురుష అంటే అర్థమేమి? ఎవరికో చెప్పబడింది. మధ్యమ పురుష అంటే ఎదుటివాడికి చెప్పబడింది. ఉత్తమ పురుష అంటే తనకుగా చెప్పబడింది. ఉత్తమ పురుష శబ్దమేమో అస్మత్ శబ్దం చేసి చెప్పబడుతుంది, ఎదుటివానికేమో యుష్మత్ శబ్దం చేసి చెప్పబడుతుంది. ఆ తర్వాత ఇంకా తత్ శబ్దం ఇత్యాది ఏమో, సహా శబ్దం ఇత్యాది ఏమో పక్కవాడికి చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ రెండే మనకున్నాయి, మూడు లేవు. వేదాంతంలో రెండే తప్ప మూడు లేవు. వ్యవహారంలో మూడున్నాయి కానీ వేదాంతంలో ఉండేటి ఏంటో ఒకటి అస్మత్, ఒకటి యుష్మత్. అక్కడేమో మూడు ఉన్నాయి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష. కానీ వేదాంతంలో మాత్రం రెండే రెండు, మూడోది లేదు. అందుకని యుష్మత్ ప్రత్యయ గోచరము, ఆత్మపస్య గోచరము అన్నారు. గోచరం అంటే ఏంటిది? గాచరతీతి గోచర, గోవు వెళ్తుంది కాబట్టి గోచరం అన్నారు. గో అంటే ఏంటిది? ఇక్కడ ఇంద్రియం. గో అంటే పృథివీ, గో అంటే ఆవు, గో అంటే ఇంద్రియాలనే శబ్దం కూడా ఉంది. ఇంకా ఎన్నో శబ్దాలు ఉన్నాయి గోవు అంటే. కాబట్టి గోచరం అంటే ఏంటిది? చరం అంటే చర గతి భక్షణయో అనే ధాతు చేత శర శబ్దం ఏర్పడుతుంది. చరము అచరం అంటాం కదా, ఆ చరము అచరం వేరు. ఇక్కడ చర అంటే గతి అంటే తెలుసుకోవడము, లేదా భక్షణం అంటే తినడము. ఇక్కడ తినేది మనకు సంబంధం లే, అందుకొరకు తెలుసుకోవడం. విశ్వ శబ్దం ద్వారా తెలియబడేది, అస్మత్ శబ్దం ద్వారా తెలియబడేది అన్నారు.
ఏంటి అవి అంటే విషయ విషయినోహం. యుష్మత్ శబ్దం ద్వారా తెలియబడేదేమో విషయము, అస్మత్ శబ్దం ద్వారా తెలియబడేది ఏంటిది? విషయీ అన్నారు. విషయిని ఎవరంటారు? విషయము విషయ అస్యాస్తి విషయీ అన్నారు. విషయం కలిగిన వాణ్ణి ఏమన్నారు? విషయీ అన్నారు. దండం కలిగిన వాణ్ణి దండీ అన్నారు. గుణం కలిగిన వాణ్ణి గుణి అన్నారు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే మనకు వ్యాకరణంలో వస్తూ ఉంటాయి. కాబట్టి రాసలు కాదు, సందులు కూడా కాదు. సందులు మీ ఇల్లు ఉంటాయి కానీ ఇందులో ఉండవు, మొదట్లో పోతాయి ఇవి. అంటే అది కలిగిన వాడిని దీని ఏమంటే కర్మధారయ సమాసాలలో వస్తుంది. కాబట్టి ఎట్లా అయితే దండం కలిగిన వాడిని దండి అన్నామో, గుణం కలిగిన వాడిని గుణి అన్నామో, విషయం కలిగిన వాడిని విషయీ అన్నారు. కాబట్టి విషయము విషయీ. విషయం అంటే అర్థమేమి అంటే విషిన్వంతి స్వాత్మానం నిబధ్నంతి ఇది విషయాన్ని కొంతమంది దానికి వ్యాఖ్యానం రాశారు. తనను బంధింపజేసేది కాబట్టి విషయము అన్నారు. విషయము విషము ఎంత తేడా ఉంది? విషయము విషము ఒక అక్షరం తేడా ఉంది కదా. ఆ ఒక అక్షరం తేడా ఉన్నా విషమేమో తిన్నవాడిని చంపుతుంది, విషయమేమో చూస్తేనే దాని వాడిని చంపడం అంటే అర్థమేమి? తన బంధించేస్తుంది, స్వాధీనం చేసుకుంటుంది. విషం తినకుండా ఉన్నంత వరకు వాడు బాగానే ఉంటాడు. కానీ విషయం మాత్రం తినక్కర్లేదు, చూస్తే చాలు అది ఆకర్షించేస్తుంది, దానిలో బంధింపజేస్తుంది. అది శబ్దం కావచ్చు, స్పర్శ కావచ్చు, రూపం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి అచ్చుపడుతుంది. అందులో ఎక్కడ? మనసులో అచ్చుపడుతుంది. అవునా? కాబట్టి అచ్చు ఎప్పుడైతే పడుతుందో దాన్ని కోరుతా ఉంటుంది. ఎలా బాగుంది, కావాలి కావాలని ఉద్దేశించి ఎప్పుడైతే పోతుందో దానికి క్రియ జరుగుతుంది. క్రియ ద్వారా ఏం కావాలో ఒక పొందుతాడు, లేకపోతే లేదు. అనుకూలమైతే ఒకటి అనుకుంటాడు, ప్రతికూలమైతే ఇంకొకటి అనుకుంటాడు. ఇది విషయం యొక్క సంగతి. విషయి అది కావాలనుకునేవాడు, ఎదుట కనిపించేది విషయము. అందుకరికి శంకర భగవత్పాదులు ఏమన్నారు? ఒకటి దృక్కు, ఒకటి దృశ్యము. దృశ్యమంతా కూడా విషయంలో వస్తుంది, దృక్కేమో విషయిలో వచ్చేసేస్తాడు. అందుకని దృక్ దృశ్యోదో పదార్థో పరస్పర విలక్షణవు అన్నారు. దృక్కు దృశ్యం ఇవి రెండూ కూడా పరస్పర విలక్షణవు అన్నారు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు శంకర భగవత్పాదులు కూడా ఈ భాష్యంలో? అంటే విషయనము తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావము అన్నారు. విషయం యొక్క స్వభావం వేరు, విషయ యొక్క స్వభావం వేరు. విషయమేమో జడము, విషయేమో చైతన్యము. ఎట్లా? తమ ప్రకాశవతు. తమస్సు అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుతురు. దాని స్వభావం ఏంటిది, దీని స్వభావం ఏంటిది? నేను చెప్పాను కదా, ప్రకాశం అంటే వెలుతురు అయిపోయి, సమస్య అంటే చీకటి అయిపోయి. నేనేం చెప్పాను? ఇంకా మీరు చెప్పింది ఏముంది దానిలో? నీ తలకాయ. ప్రకాశము వస్తువును ప్రకాశింపజేస్తుంది, తమస్తం వస్తువును కనిపించకుండా చేస్తుంది. మీరు అందులో ఉన్నారు కాబట్టి బయటికి రాలేకపోతున్నారు, తమస్సులో ఉన్నాం కాబట్టి బయటికి. దాని యొక్క విరుద్ధ స్వభావం అనేది వేరుగా ఉంటుంది. స్వభావం వేరు, వస్తువు వేరు. వస్తువు మనకు ఎదురుగా కనిపిస్తుంది, స్వభావము అనుభవ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి తమస్సు యొక్క స్వభావం ఏంటిది? వస్తువును ఆవరించి కనిపింపకుండా చేయడం. ప్రకాశం యొక్క స్వరూపం ఏంటిదంటే ఆవరణను తొలగించి వస్తువును గోచరింపజేయడం. ఇప్పుడు ఇవి విరుద్ధ స్వభావాలైనాయా, ఒకే స్వభావం కలిగిన ఉన్నాయా? ఆ తమస్సు యొక్క స్వభావం వేరు, ప్రకాశం యొక్క స్వభావం వేరు. కాబట్టి విరుద్ధ కలిసిన స్వభావం అయితే నీ స్వభావం నా స్వభావం కలుగుతుందండి, మన ఇద్దరం ఒకటేనండి అంటారు లేదా? వ్యవహారం వస్తే మీ స్వభావం మా స్వభావం చాలా వరకు కలిసిపోతుంది, అందుకొరకు మన ఇద్దరం ఒకే రకంగా ఉండమని అంటారు లోకంలో. కానీ మీ స్వభావం వేరు, మా స్వభావం వేరు, మీ ఆచరణ వేరు, మా ఆచరణ వేరు, మీది మీరే, మేము మీదే. అదే భార్యాభర్తలో వచ్చిందనుకోండి, ఏమవుతుంది? చిటపటలు ఎగుతూ ఉంటాం.
స్వభావాలు కలిస్తే ఒకటి, కలగకపోతే ఒకటి. ఎందుకంటే దాని స్వభావం మారేది కాదు, దీని స్వభావం మారేది కాదు. తమస్సు యొక్క స్వభావము మారదు, ప్రకాశం యొక్క స్వభావము మారదు. అందుకొరకు విరుద్ధ స్వభావము అన్నారు. అది ఉపమానం. విరుద్ధ స్వభావము ఉపమానం. ఏంటి విరుద్ధ స్వభావము? తమస్సు ప్రకాశము ఉపమానము. విషయి ఉపమేయము. విషయం యొక్క స్వభావం వేరు, విషయ యొక్క స్వభావము వేరు. విషయము ఏకదీశము, పరిచ్ఛిన్నము, అనిత్యము, అసత్యము, వినాశకారి, ఉత్పాద్యము, ఆప్యం వగైరా వగైరా అంతా కూడా. అందుకొరకు మొదలు చెప్పాను నేను. విషయంకు ఎన్ని స్వభావాలు ఉన్నాయి? బోలెడన్ని. విషయికి ఏం స్వభావము? చైతన్య స్వభావం ఒక్కటే, మిగతా ఏం లేదు. దానికి రూపం లేదు, నామం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏదీ లేదు. అక్కడ తమస్సు ప్రకాశం ఎట్లా అయితే విరుద్ధ స్వభావం కలిగి ఉన్నాయో, ఇక్కడ కూడా అలాగే విషయనకు విరుద్ధమైన స్వభావాలు కలిగి ఉన్నాయి. స్వభావం ఇతరేతర భావానుపపత్తు సిద్ధాయాం. ఇతరేతర అంటే ఒకదానికొకటి కలవదు. ఒకదానికొకటి కలుస్తాయా? సామాన్యంగానే చీకటి వెలుతురు కలగదు. అట్లాగే ఇది కూడా ఏంటిది? విషయాలు కూడా కలవవు. కలవకపోయినప్పటికీ కలిపినట్టుగా, కలిసినట్టుగా అనుభవానికి తెచ్చుకుంటున్నాడు విషయి. విషయం ఏం చేస్తున్నాడు? కాబట్టి దీని ఏమన్నారు? అధ్యాస అనే దానికి వచ్చేస్తుంది కదా. సరే, ఒక ఆయన చెప్పాడు, అధ్యాస అంటే అధీషు వర్తతే ఇటు అధ్యాస అని. అధీషు ఆస్తే ఆస్తే ఇది అధ్యాస. ధి అంటే ఏంటి? బుద్ధి. అధి అంటే బుద్ధిలేమి. ధి అంటే ఏంటిది? బుద్ధి. ఏం బుద్ధి? వాస్తవిక బుద్ధి. నిశ్చయాత్మకంగా అదే వాస్తవిక బుద్ధి. అధి అంటే అది లేనివాళ్ళు. వాస్తవిక బుద్ధి లేని బుద్ధి ఎవరికైతే లేదో వాళ్ళ యందు మాత్రమే ఉంటుంది అధ్యాస. వాస్తవిక బుద్ధి ఇప్పుడు పావును తాడుగా చూసే వాళ్ళకు అక్కడ పావుని భ్రమ కలుగుతుందా? వాస్తవిక బుద్ధి ఎక్కడైతే కలుగుతుందో, మైక్ అంటే అక్కడ భ్రమ కలుగుతుందా? కలగదు. అందువరకు అధీషు అంటే వాస్తవిక బుద్ధి లేని వాళ్ళలో ఆస్తే అంటే కూర్చుంటుందంట. అది వచ్చి ఆ వాస్తవిక బుద్ధి లేకుండా ఎట్లా పోయింది అంటే చీకటి యొక్క ప్రభావం చేత. ఇక్కడేమో అజ్ఞానం యొక్క ప్రభావం చేత వస్తుందా లేదా? అందువల్ల ఆ వాస్తవిక బుద్ధి ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు అది పోతుంది. అందువరకు దీన్ని ఏమన్నారు శాస్త్రకారులు? ఒక రకంగా నిమిత్తాపాయే నైమిత్తికస్త్యభావ అన్నారు. శాస్త్రంలో ఒక వాక్యం ఉంది, నిమిత్తం పోగానే ఆ నిమిత్తాన్ని ఆధారంగా చేసుకున్న నైమిత్తికం కూడా. ఇప్పుడు మనకు నిమిత్తం ఏంది? ఇక్కడికి వచ్చి కూర్చున్న దానికి చాతుర్మాస్యం అనేది ఒక నిమిత్తం. ఈ నిమిత్తం పోగానే ఏంటిది? చాతుర్మాస్యానికి సంబంధించి చేస్తున్న కార్యం కూడా ఉంటుందా పోతుందా? పోతుంది. ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలి. నిమిత్తం ఏంటిది? ఒకటి. నైమిత్తికము ఒకటి. నిమిత్తం ఎప్పుడైతే పోతుందో ఆ నైమిత్తికం కూడా పోతుంది అనుకోండి. ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, రకరకాలైన మరి బంధువులు వగైరా అంతా వచ్చేసరి ఏమో చేస్తున్నారు, పెళ్లి అని నిమిత్తం పోగానే ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా ఉంటారు కదా కొన్ని రోజులు, అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉండనివారు అసలు, ఒక గంటే కదా. అందుకొరకు ఇక్కడ తమస్సు అనే నిమిత్తాన్ని చేసుకుని భ్రమ కలిగింది. తమస్సు అనే నిమిత్తం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆ భ్రమ ఉంటుందా పోతుందా? ఎందుకంటే దానికి ఆధారం లేనే లేదు. ఆ ఆధారం ఉన్నంత వరకు, ఆ నిమిత్తం ఉన్నంత వరకు ఆ భ్రమ ఉంది. ఆ భ్రమ పోయిన తర్వాత అది కూడా పోతుంది. అందువల్ల ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలంటే ధర్మాధ్యాస కానీ ధర్మ్యాధ్యాస కానీ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. విషయం ఎంత వేడి గాలి వస్తుంది అంటాం అన్నారు ఎప్పుడన్నా? ఫ్యాన్ అయిపోతే వేడి గాలి వస్తుంది అన్నారు. వేడి దేని స్వరూపం? మరి గాలి వేడి గాలి అంటారేంటి? చల్లటి గాలి వచ్చింది అనుకోరు, అప్పుడు
చల్లదనం దేంది? చల్లదనం వాయుదాన్ని తలక నీటిది. మరి ఇప్పుడు వాయువు యందు పోనీ సుగంధమైన వాయువు దుర్గంధమైన వాయువు వస్తుంది అన్నాం. సుగంధం దుర్గంధం ఎవరిది? సెంటుది కదా. అదేంది? వాయుదా? ఇంకా ఇదే తెలియలేదే మనకు వేదాంతం ఏం పట్టుకుంటుంది? ఏదో ఒక వస్తువు ఏంటిది? పృథ్వీతత్వం. అంటే వేడి గాలినప్పుడు అగ్ని అని చెప్తుంది, చల్లడి గాలినప్పుడు జలతత్వము. తత్ర గంధవతి పృథివీ. వాయు యొక్క స్వరూపం ఏంటిది? శీతల ఉష్ణం లేని స్పర్శ కలిగింది. అగ్ని యొక్క స్వరూపం ఏంటిది? ఉష్ణ స్పర్శ కలిగింది. జలం యొక్క స్వరూపం ఏంటిది అంటే శీతల స్పర్శం కలిగింది. మరి పృథివీ ఏంటిది? తత్ర గంధవతి పృథివీ. ఎక్కడెక్కడ ఏ గంధం వస్తుందో అదంతా పృథ్వీ తత్వం ఎక్కడ, ఇంకొక తత్వం కాదు. ఆ సుగంధం అది ఎన్ని రకాలు? సురభి అసురభి అంటే సుగంధము దుర్గంధం. మూడవది ఏమైనా ఉందా? మిక్సర్ ఏమైనా ఉంటుందేమో? మిక్సర్ ఉండేదానికి వీలు లేదు. కాబట్టి జలతత్వముదేమో శీతలము, సుగంధ దుర్గంధమేమో పృథ్వీతత్వము, అగ్నితత్వము ఉష్ణము. ఈ మూడు కూడా ఒక్కొక్కసారి వాయువందు ఆరోపింపబడినాయా లేవా? దీన్నే ధర్మాధ్యాస అని కూడా మనం అనవచ్చు. విషయం వేరైపోయింది, విషయి వేరైపోయింది. అది రెండు జడమైనప్పటికీ మీకు అర్థమయ్యేదని చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందుకొరకే లోకంలో అందుకొరకే ఇది దాని యొక్క గుణము అని తెలియనంత వరకు కదా వాయు వేడిగా ఉంది, వాయు చల్లగా ఉంది, వాయు సుగంధంగా ఉంది అంటున్నాం. ఇది దాని యొక్క గుణం కాదు, అగ్ని యొక్క గుణము, లేదు జలం యొక్క గుణము, లేదు పృథ్వీ యొక్క గుణం అని తెలిసిన తర్వాత దానిగా భావిస్తాడు అతను. భావించే అవకాశం లేదు, వాయువుగా భావించే అవకాశము లేదు. అందుకొరకు అది అంటే దాని యొక్క వాస్తవిక స్వరూపం తెలియని అందు మాత్రమే ఇది కూర్చుంటుంది. భూతం ఎవరి మీద కూర్చుంటుంది? భూతం. దయ్యాలు భూతాలు అంటారు కదా, ఎవరు భయపడతారో వాళ్ళ మీద కూర్చుంటుంది. ఎవరు భయపడతారో వాళ్ళ మీద కూర్చుంటుంది. భయం లేని వాళ్ళ మీద కూర్చుంటుందా? వాళ్ళకి భయపడిపోతూ ఉంటుంది. అట్లాగే అధ్యాస భ్రమ ఎవరికి కలుగుతుంది? వాస్తవిక స్వరూప జ్ఞానం అంటే ఏ వస్తువుదైనా కావచ్చు గాక. ఒక మనిషిని చూసి ఇంకొక మనిషి అనుకుంటాం, అయ్యో నేను పలాని మనిషి అనుకున్నాం, మీరా అండి అంటాం. అవునా కదా? ఎందుకు ఒక మనిషిని చూసి ఇంకొక మనిషిగా మనం చెప్పుకున్నాము, ఒక వస్తువును చూసి ఇంకొక వస్తువునుగా చెప్పుకున్నాము. ఇంకా జ్వరం వచ్చింది, తీపి పెట్టుకుంటే ఎట్లా ఉంది? అది చేదుగా ఉంది. జ్వరం వచ్చిన వాళ్ళు తీపి నోట్లో పెట్టుకున్నా చేదుగా ఉంది. తీపి వస్తువు చేదు, అక్కడ ఒక దోషం ఉందా లేదా? అయ్యో ఈ చేదు అసలు ఈ పంచదారది కాదు, ఈ నాలుక మీద ఏదో దోషం ఉంది అనుకుంటాం కదా. ఇవన్నీ ఏంటి? ఈ లోకంలో మనకు ఒక వస్తువుది ఇంకొక వస్తువు యందు మనం భావన చేసి ఆ వస్తువుది మనం గ్రహించని కారణం చేత ఏమవుతుంది అంటే భ్రమ కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్తము అధ్యాస అంటే ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నిటినైనా కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ రకమైన విషయినోహో అన్నారు. విషయము వేరు, విషయి వేరు. విషయం యొక్క స్వభావం వేరు, విషయ యొక్క స్వభావము వేరు. ఎట్లా అంటే తమ ప్రకాశవతు అన్నారు. సంపూర్ణ జగత్తంతా కూడా విషయం. యత్కించిత్ జగత్యాం ఏదేది కనిపిస్తుందో వినిపిస్తుందో, సంపూర్ణ జగత్తు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడి వరకు అక్కడ ఉందో అంతవరకు మనం ఎంతవరకు పోగలుగుతాం అంతవరకు కూడా ఏంటిది? విషయం కిందికే వస్తుంది. అంటే ఆత్మ కంటే భిన్నమైంది ఒకవేళ వ్యవహారం చెప్పుకుంటున్నాము, అదంతా కూడా విషయము. తాను మాత్రము విషయీ అన్నారు. అందుకొరకే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన ద్రష్ట అయ్యాడు, ఇదేమో దృశ్యమైంది. ఈయన విషయి అయ్యాడు, జగత్తేమో విషయము అయింది. కాబట్టి ఇవంతా కూడా ఈ విషయాన్నేమో యుష్మత్ ప్రత్యయం చేత చెప్తుంది, తననేమో అస్మత్ ప్రత్యయం చేత చెప్తుంది. అందుకొరే గోచరయోహో అన్నారు.
గోచరం అంటే గ్రహింపబడేది. మొత్తము అణువు నుంచి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో అంతవరకు అంతా కూడా అది విషయము. దాన్నేమో యుష్మత్ అనే శబ్దం ద్వారా నీవు అని దేని కొరకు చెప్పాం మనము? మనకంటే భిన్నమైన వర్గం చెప్పింది. అస్మాత్ అంటే తన కొరకు చెప్పింది కదా. అందుకొరకు తనకంటే భిన్నమైన ప్రపంచం ఏదేది ఉందో మొత్తము అదంతా కూడా విషయము. అంటే ఏదేది ఉందంటే నీ శరీరం ఏమైందప్పుడు విషయం కిందకే వచ్చేసిస్తుంది. విషయం కిందకే వచ్చేసి తనకంటే ఆత్మ కంటే భిన్నమైందంతా కూడా విషయం కిందనే వచ్చేసేస్తుంది. ఆఖరికి ఈ శరీరమే విషయం కిందకి వచ్చినప్పుడు శరీరానికి సంబంధించిన లోకాలన్నీ కూడా విషయం కిందనే వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక వస్తువు తయారు చేశారనుకోండి, తయారు చేసి దానికి ఒక పేరు పెడతారా లేదా? అంటే ఆ పేరు దానికి సంబంధించిందే కానీ ఇంకో దానికి సంబంధించే అవకాశం లేదు. అందుకరికి బ్రహ్మదేవుడు మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టి చేశాడు. ఇది యుష్మత్ ప్రత్యేగోచరం. నీవు అంటే నీకంటే భిన్నమైన తనకంటే భిన్నమైన దాని చేత చెప్పబడుతుంది అనే విషయాన్ని గుర్తు చేశాడు. అస్మత్ ప్రత్యయం అంటే అర్థమేమి? తనను గుర్తు చేశాడు, తన యొక్క ఉనికిని గుర్తు చేసేది. అయితే విషయానికి ఉనికి లేదు అయినప్పటికీ ఉన్నట్టుగా భాషింపజేస్తుంది. ఉనికి ఎక్కడి నుంచి వచ్చేసింది? దేనికి తిరిగే ఉనికి అవకాశం లేదు. అది ఫ్యాన్ తిరుగుతుంది అని అంటాం మనం. ఫ్యాన్ తిరుగుతుందా? కరెంట్ లేకుండా ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? తిరిగే అవకాశం లేదు. అయినప్పటికీ